జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా పులే 197వ జయంతి పురస్కరించుకుని స్థానిక కళాశాల వద్ద ఉన్న పులే దంపతుల విగ్రహాలకు బీసీ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బహుజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంటరానితనం నిర్మూలన కోసం కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పులే దంపతులను అందరికీ విద్య అందించాలని సంకల్పంతో వారు చేసిన కృషిని అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు తెలిపారు. మన బీసీ, ఎస్సీ, ఎస్టీల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జ్యోతిబా పూలే 198వ జయంతి సందర్భంగా మేము ఈ సందర్భంగా ఆయనకు పూలమాల వేసి ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ఎన్నికల కోడ్లో ఉన్నందున కొంచెం ప్రోగ్రాంలన్నీ తగ్గించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మరి అదేవిధంగా పోయిన సంవత్సరం కానీ అటువైన సంవత్సరం గత కొన్ని సంవత్సరాల నుండి అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. జయంతి సందర్భంగా అన్ని మండల కేంద్రాలు కానీ వాడల జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా అందరికీ జయంతి సందర్భంగా, పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకొని ముగిస్తున్నాం. జై పూలే. అందరికీ నమస్కారం. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. అలాంటి కాలంలో బడుగు బలహీన వర్గాలకు మహాత్ముడై వాళ్ళ యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి మనం కూడా యువత అందరం కూడా జ్యోతిరావు పూలే గారి ఆశయాల్లో వాళ్ళ అడుగుజాడలు నడుపుదామని చెప్పి ఆయన జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ రామాయంపేట పట్టణంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఆడవాళ్ళు వంటింటికి అంకితం కాకూడదని, ఆడవాళ్ళకు కూడా ఒక స్థానం ఉండాలని చెప్పి ఆయన ఆలోచించి తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి ఎంతోమంది మహిళల్లో జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిరావు పూలే. తను ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా మహిళల కోసం కానీ, పేదవాళ్ళ కోసం కానీ ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మహిళలకు భారతదేశంలో ఒక ప్రథమ స్థానంలో నిలిపిన మహాత్మా జ్యోతిరావు పూలేకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. మరి వాళ్ళు ఎన్నో సేవలు చేశారు. ఆ టైంలో ఈరోజు కరోనా వ్యాధిలాగా ఆ రోజు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.